హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. అయితే ఏ ప్రిపరేషన్లోనైనా ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకంతా తెలుసు కదా, ఒకసారి రివిజన్ చేస్తే ఈసారి నేను ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాను అనే ధోరణి అయితే వద్దు. మరి ఇంకో విషయం మీ అందరికీ తెలిసిందే, ఈవెన్ డిఎస్సి 7 సంవత్సరాలు తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కూడా 45 డేసే టైం ఇస్తున్నారు. అయితే త్వరలో రాబోయే నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ నుంచి కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా ప్రిపరేషన్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. కనుక ముందుగా మన ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ నాటికి 100% ఫుల్ అవ్వాలి. మరి త్వరలో రానున్న నోటిఫికేషన్లు ఏంటి అవన్నీ మీకు తెలిసిందే. హైకోర్టు నోటిఫికేషన్ ఏ క్షణంలో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే మనం చెప్పింది కాదు, కంప్లీటెడ్గా హైకోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టులకు కంప్లీటెడ్గా ఎంతైతే వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీని ఆల్రెడీ గ్యాదర్ చేశారు. ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చేవచ్చు. ఆ నోటిఫికేషన్ వచ్చే సమయానికి నువ్వు సన్నద్ధమై ఉన్నట్టయితే నువ్వు అప్పుడు పరిగెడతావు రేసులో. అంతే తప్ప అప్పుడు మరలా కొత్తగా మనం స్టార్ట్ చేద్దామంటే కష్టం. మరి అందుకే గత గ్రూప్ 2కి మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా కష్టపడ్డారు. మీకు ఉద్యోగం రావాల్సిందే, కానీ ఉన్న పోస్టులు ఎన్ని? 906. మరి అదేవిధంగా ఏ నోటిఫికేషన్లోనైనా ఉన్న పోస్టులు కొన్నే ఉంటాయి. కనుక దగ్గరలోకి వెళ్ళిన మిస్ అయిన వాళ్ళు కానివ్వండి, మరి అదేవిధంగా ఈ పోటీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, తదుపరి ప్రయత్నాన్ని వెంటనే స్టార్ట్ చేయాలి, రీస్టార్ట్. అందువల్ల మన వాళ్ళందరి కోసం నేను ఆల్రెడీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ అని చెప్పి, సో మీరు అనుకోవచ్చు సార్ ఇప్పుడులో మేము చదవలేం కదని, అందుకే 2 సంవత్సరాల వ్యాలిడ్ ఇచ్చానండి. 2 ఇయర్స్ అనమాట. ఈ 2 సంవత్సరాలు కూడా నువ్వు మన యాప్ని ఫాలో అవుతూ నువ్వు ప్రిపరేషన్ చేయొచ్చు. సార్ ఎందుకు యాప్ని ఫాలో అయ్యి ప్రిపరేషన్ చేయాలో మన స్టూడెంట్స్ అందరికీ చాలా చక్కగా తెలుసు. ఎందుకంటే ఫాలో అయ్యి దాని అనుభవంతో మీకు అంతా కూడా అర్థమైంది కనుక. సో మీకు తెలియంది కాదండి, ఆల్రెడీ చదివారు, ఇండియన్ హిస్టరీ చదివారు, మ్యాథ్స్ వచ్చు, అన్నీ వచ్చు కాదంటలేదు. కానీ ఎవరైతే కన్సిస్టెన్సీ ఫాలోఅప్ ఉంటుందో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఈరోజు సపోజ్ హైకోర్టు ఉంది, చాలా సింపుల్గా ఉన్నాయి సార్ బిట్లు, 75 కట్ ఆఫ్ 80కి. మరి అంత చేయాలంటే ఫాలోఅప్ ఉండాలి కదా. ఎలా? ఈరోజు మనం ఒక క్లాస్ చెప్పాం, దాని మీద ఎగ్జామ్ పెడతాం, అలాగే ఒక షెడ్యూల్ ఇస్తాం, ఒక లైవ్ సెషన్స్ ఉంటాయి. సో డైలీ యాప్ ఫాలో అవుతావు, పోటీ ఉంటుంది, వీళ్ళతో పోటీ పడి ర్యాంకింగ్ వస్తుంది. సో నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుంటావు. అదేవిధంగా నీకు ఒక ఎక్సర్సైజ్ అనమాట, ఒక వర్కౌట్. ఈ క్లాస్ ఉంది, దీన్ని చదవాలి, అమ్మో నేను వెనుకబడిపోతున్నాను ఒక ఫోబియాతో చదువుతావు. అంతే తప్ప నీకు తెలియని సబ్జెక్ట్ అని కాదు. నీకు వచ్చినప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తున్నారు, నాకు జనరల్ స్టడీస్ వచ్చి ఇంగ్లీష్ ఒకటి కావాలి, అది తప్పండి. అయితే ఈ కోర్సు గ్రూప్ 2 లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకే మనం అన్నీ అందిస్తున్నాం, అందరికీ తెలిసిందే. అన్నీ ఏంటి అన్నీ? ఈ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి సిడిపిఓ వచ్చినా, హైకోర్టు వచ్చినా, మరి ఏదైతే ఎఫ్విఓ ఎఫ్ఎస్ఓ ఏదైనా ఏపీపీఎస్ నుంచి వచ్చినా, ఒక గ్రూప్ 1 మెయిన్స్ తప్ప అన్నిటికీ కూడా ఇందులోనే మీకు ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్నాం. 2 సంవత్సరాలు ఎందుకు ఇచ్చామంటే నోటిఫికేషన్ అనేది వచ్చే సమయం నుంచి కొంత టైమే ఉంటుంది, అయినప్పటికీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఇంత టైం ఇచ్చాం మీరు యాప్ ఫాలో అవ్వబట్టి. సో 5000 అంటే మంత్లీ 400 కూడా పట్టలేదండి. సో ఇప్పటి నుంచే మీరు తీసుకొని చదవండి. మీరు ఒకటి నోటిఫికేషన్ వచ్చాక తీసుకున్న ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి 5000 ఫీజు మీరు చూసారు. సో ఇప్పుడు అప్పుడేదే ఉంటుంది, అందుకే త్వరగా మేల్కోండి. అయితే ముందుగా మన హైకోర్టుకి గ్రూప్ 2కి కంబైన్డ్గా ఉండే సిలబస్ ప్రిలిమినరీ ఏదైతే ఉందో, హిస్టరీ ఉందండి, మ్యాథ్స్ ఉందండి, కరెంట్ అఫైర్ ఉందండి, ఇవి కంబైన్డ్గా ఉన్నవన్నీ కూడా మీకు ఉద్దేశించి ముందుగానే అవుతాయి. మరి ఎలా యాప్ను ఫాలో అవ్వాలి? ఈ యాప్ను ఫాలో అయ్యేటప్పుడు చెప్తాను చూడండి సార్. హైకోర్టే ఉందండి, 3000 ఫీజు అని చెప్పి మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం. ఇంతకుముందు 15 డేస్కి ఇచ్చాం, ఇప్పుడు మంత్లీ. సో మనకి యాప్ ఎలా ఉంటుంది? మనకి ఈ యాప్లో కోర్టు క్లాసెస్, న్యూ లైవ్ క్లాసెస్, కోర్టు క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ అని ఉంటుంది, అలాగే ప్రాక్టీస్ టెస్ట్. ఓకే, సో ఏంటి సార్ అంటే ఆల్రెడీ మనం ఇంతవరకు ఏవైతే మన యాప్ ప్రారంభించిన నుంచి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్టులన్నీ కూడా మీకు ఇచ్చాం. మరలా కొత్త వస్తాయి. అలాగే రికార్డెడ్ వీడియోస్ ఇప్పుడు లైవ్ మనం స్టార్ట్ అవుతున్నాయి, అయినప్పటికీ కూడా రికార్డెడ్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఈ రికార్డెడ్ అంతా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచాం, ఇందులో అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ యొక్క రికార్డెడ్లో అన్నీ కూడా మాకు కనిపిస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా లైవ్ సెషన్స్. సో ఈ లైవ్ సెషన్స్కి వచ్చేసరికి ఏంటి సార్ అంటే ఈ లైవ్లో ఆల్రెడీ మనకి ఎకానమీ, ఇప్పుడు కరెంట్ అఫైర్ అండ్ జీకే, నెక్స్ట్ ఇంగ్లీష్, అలాగే కంప్యూటర్ అసిస్టెంట్ కంప్యూటర్, ఓకే, మరి అదేవిధంగా జాగ్రఫీ, ఇవన్నీ కూడా
మనకి ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఈ రిమైనింగ్ అన్నీ కూడా స్టార్ట్ చేసాం. లైవ్ సెషన్స్ డైలీ లైవ్ ఉంటుంది, లైవ్ హాజరవుతారు. కొత్త మెటీరియల్ హైకోర్టు ఉందనుకోండి, హైకోర్టుకి సిలబస్ ఓరియంటేషన్ మెటీరియల్, గ్రూప్ 2కి గ్రూప్ 2 ఓరియంటేషన్ మెటీరియల్ అన్నీ మరలా కొత్తగా వర్కౌట్ చేస్తున్నాం. మీరందరూ చూసుకుంటారు మన మ్యాగజైన్ ఏప్రిల్ ఎలా దించాము. సో అద్భుతంగా కంటెంట్ని పెట్టి ఇంకా మిస్ కాకుండా మనం చేసాం. సో మీ అందరికీ యాప్ ఫాలోయింగ్ తెలుసు కనుక ఈ విధంగా ఇక్కడ ఆల్రెడీ క్లాసెస్ రికార్డు ఉన్నాయి. మీరు వేగంగా కావాలంటే అది ఫాలో అవ్వచ్చు. ఈ లైవ్ క్లాసులకు హాజరవుతారు. మీరు హాజరు కాకపోతే రికార్డ్ అక్కడ పెడతాం. తదుపరి టెస్ట్ షెడ్యూల్, ఇప్పుడు మే మంత్ షెడ్యూల్ అని చెప్పి ఒక షెడ్యూల్ కూడా నేను తయారు చేస్తున్నాను. ఈ షెడ్యూల్ ఏంటి సార్ అంటే, మీ అందరికీ తెలుసు మొన్న గ్రూప్ 2 పేపర్ చాలా సులభంగా ఉండడం వల్లనే మీ ఫెయిల్ అయ్యామని. అందుకే ఇప్పటి నుంచి నేను గ్రూప్ 2 లాంగ్ టర్మ్ అలాగే హైకోర్టు దృష్ట్యా నేనేం చేస్తున్నానంటే 3 టైప్స్ ఆఫ్ టెస్ట్ అనేవి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మన క్లాసులన్నీ ఉన్నాయి, అవి ఫాలో అవ్వచ్చు. కొత్త క్లాసులు మరలా ఇప్పుడు పాలిటీ ఉందండి, దేవేంద్ర గారి క్లాసులు ఉన్నాయి. మరలా సార్ వచ్చి మళ్ళీ హైకోర్టు దృష్ట్యా క్లాసులు అవుతాయి, గ్రూప్ 2 దృష్ట్యా క్లాసులు అవుతాయి. 2 సార్లు మరలా పాలిటీ నేను చెప్పిస్తాను. సో నాకు ఎంత భారం పడినా పర్వాలేదు, మన స్టూడెంట్స్ అందరికీ న్యాయం జరగాలి. మీకు అందరికీ కూడా తెలుసు మనం ఎంత బాగా న్యాయం చేసామో కూడా తెలుసు. 3 times రివిజన్ అని చెప్పని చేశాను. ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళకి CPT ఫ్రీ అన్న CPT క్లాసులు ఏర్పాటు చేసాం. మరి అదేవిధంగా ఎగ్జామ్ ముందు వరకు మీకు తోడుగా ఉంటామన్నాము. 100 రోజుల షెడ్యూల్ ఇచ్చాము. పగడ్బందీగా ఆ యొక్క షెడ్యూల్ని కంప్లీట్ చేసాం. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా కష్టపడి చదివారు. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు, అది వేరే విషయం. మరి మీరు అక్కడితో ఆగిపోతారు. మరలా మీరు స్టార్ట్ చేస్తే ఇప్పుడు నా హైకోర్టు కానివ్వండి, APPSC ఏదో ఒక నోటిఫికేషన్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. అయితే ఏంటి సార్ ఈ 3 స్టెప్స్ అంటే, మరి అందరూ కూడా అత్యంత సులభమైనవి, ఈజీయెస్ట్ అన్నీ కూడా తప్పు చేస్తున్నారు కనుక ఈజీ, మోడరేట్ అండ్ టఫ్, ఇలా ప్రతి సబ్జెక్టు కూడా 3 types ఆఫ్ టెస్టులు ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ ఈజీ, పాలిటీ ఉందనుకోండి, 5 యూనిట్లు ఉన్నాయనుకోండి, 5 యూనిట్లకి సంబంధించి ఇంచుమించు ఒక 50 టెస్టుల వరకు ఈజీ. అవి ఈజీగా 1 word బిట్లు, సింపుల్ బిట్లు వస్తాయి, ఎందుకంటే అవి కూడా తప్పు చేయరాదు. తర్వాత షెడ్యూల్లో మోడరేట్, ఆ టెస్టులు పెడతాం. తర్వాత టఫ్. ఇలా ఎకానమీ, పాలిటీ, AP హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్, మ్యాథ్స్ అన్నీ ఒకటి కాదు సార్, టోటల్ ప్రతిదాన్ని కూడా ఇలా ప్లాన్ చేస్తున్నాను. సో ఇదంతా ఒక షెడ్యూల్గా వెళ్తుంది. సో ఇంకా మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ రోజు నుంచే మనం పూర్తి స్థాయిగా మనం ప్లానింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు షెడ్యూల్ తయారు చేసిన తర్వాత నేను పెడతాను. సో హైకోర్టు, గ్రూప్ 2 లాంగ్ టర్మ్, ఈ రెండింటి దృష్ట్యా, ఎందుకంటే మీరు గ్రూప్ 2 చదువుతున్నప్పుడు కూడా అన్ఎంప్లాయ్స్ ఎవరైనా ఉన్నట్లయితే హైకోర్టుని ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్ కానివ్వండి, మెంటల్ ఎబిలిటీ కానివ్వండి, అలాగే లా కానివ్వండి, కంప్యూటర్ అసిస్టెంట్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, వీటన్నిటిని చెప్పిస్తూ గ్రూప్ 2 యొక్క జనరల్ స్టడీస్ పేపర్ 1 ప్రిలిమ్స్ ఏదైతే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఓకే, కరెంట్ అఫైర్ జీకే అందులో ఉంటుంది. ఇవన్నీ కూడా క్లియర్గా మీకు చెప్తూ ఇంకా మీకు కంటెంట్ దృష్ట్యా కానివ్వండి, క్లాసుల దృష్ట్యా కానివ్వండి, గైడెన్స్ దృష్ట్యా కానివ్వండి 100% న్యాయం చేసి మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేలా చేయడమే బాధ్యతగా మనం స్టార్ట్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడతాను, ఫాలో అవ్వండి. సో నేను చెప్పేది ఇదే సార్, మన విద్యార్థులందరికీ కూడా దయచేసి మీరు ఎలా ఉండాలి, పట్టు విడవని విక్రమార్కుడు అంటారు, అలా ఉండాలి. మనం చూస్తుంటున్నాం ఈరోజు సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా 7వ సారి 5వ సారి 8వ సారి ప్రయత్నంలో మేము విజయం సాధించామని. సో అదేవిధంగా మీరు ఒక ప్రయత్నానికో 2 ప్రయత్నానికో వద్దు, విజయం సాధించిన తర్వాత నీ యొక్క ఆ యొక్క ఏదైతే ప్రయాణం ఉందో అదంతా కూడా ఒక అమృతం అవుతుంది. లేదనుకోండి, వదిలేశారనుకోండి, ఎంతకాలం చేసినా నీ శ్రమల్లో కూడా వృధా అయిపోతుంది. అందువల్ల ప్రయత్నాలతో వద్దు, సమయంతో వద్దు, నోటిఫికేషన్ ఎప్పుడు రానివ్వండి, మనం సిద్ధంగా ఉందాం, ముందుకు వెళ్దాం. మీ పని ఏంటంటే రోజువారీ కూడా మీరు చదవడం, దాని మీద ఎగ్జామ్ రాయడం, క్లాస్ వినడం, ఇదే పెట్టుకోండి. ఇంకేం వద్దు, కన్సిస్టెన్సీగా చదవండి. ఖచ్చితంగా ఈసారి మీ అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. సో అందువల్ల ఈ విధంగా హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. అలాగే గ్రూప్ 2 లాంగ్ టర్మ్, మరి గ్రూప్ 2 అయితే 5 ఇన్స్టాల్మెంట్ మీరు పే చేస్తే 2 years వస్తుంది. ఒకవేళ అప్పటికీ కూడా ఎగ్జామ్ అవ్వకపోతే ఆ ఎగ్జామ్ అవ్వని టైంకి నేను ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా ఉచితంగానే ఇస్తాను. మొన్న ఇచ్చాం. మరి హైకోర్టుకి 1 year వ్యాలిడిటీ ఇచ్చాం, 3000 మంత్లీ 1, ఇంతకుముందు 15 days ఉండేది. హ్యాపీగా మన ట్యూషన్కి మనం కట్టేవాళ్ళం కదా ఫీజు 1000 రూపాయలని, అలా అనుకోండి. ఒక నెలకు 1000 రూపాయలు ఫీజు కట్టి యాప్ ఫాలో అయ్యి అద్భుతమైన ఫ్యాకల్టీస్, AP హిస్టరీ మనకి వచ్చిన ఉమా సారే ఇండియన్ హిస్టరీకి వస్తారు. మరి అదేవిధంగా జాగ్రఫీ సత్యనారాయణ గారిని వస్తారు. మరి అథమెటిక్ రీజనింగ్కి సంబంధించి రీజనింగ్ హైదరాబాద్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ బద్రీ సార్, ఓకే, అతని క్లాసులన్నీ రికార్డ్స్ చాలా వరకు పెట్టేస్తున్నాం, ఎందుకంటే మ్యాథ్స్ మొత్తం కూడా చేయలేమని. మరి అదేవిధంగా కంప్లీటెడ్గా కరెంట్ అఫైర్ జీకే కూడా నేను తీసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఎకానమీ హైకోర్టుకు తగ్గట్టుగా తీసుకుంటున్నాం. సో అద్భుతమైన ఫ్యాకల్టీ సార్. మరి పాలిటీకి దేవేంద్ర సార్ వస్తారు. సో మరి ఆర్కే సార్ గ్రూప్ 1 ఆఫీసర్, అతను ఆ సెక్షన్కి సంబంధించిన బయాలజీకి సంబంధించిన సెక్షన్కి వస్తారు. సో
ఒక అద్భుతమైన టీంని సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మీకు ఈ క్లాసులన్నీ కూడా మరలా లైవ్ ఆల్రెడీ ఉన్నాయి, అయినప్పటికీ కూడా మరలా లైవ్ క్లాసులే మీకు చెప్పేస్తాను. సో గ్రూప్ 2కి ఎలాగైతే చేశానో దానికి 100 రెట్లు ఇంకా బాగా సాటిస్ఫై అయిన విధంగా మనం క్లాసులు చేద్దాం. సో అందరూ కూడా వినియోగించుకొని సక్సెస్ కండి. మీ ఆర్ఎస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.